మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెట్టుబడుల పెన్షన్ సిపిఎస్ వద్దురా ఓపీఎస్ ముద్దురా సిపిఎస్ వద్దురా ఓపీఎస్ ముద్దురా రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. We want OPS we want OPS we want OPS. నమస్కారం అండి, నా పేరు భూలక్ష్మి, ఉమ్మడి నల్గొండ జిల్లా సిపిఎస్ ఉద్యోగుల జిల్లా కన్వీనర్. అయితే ఈ సిపిఎస్ 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయినరో ఆ ఉద్యోగులందరికీ సిపిఎస్ విధానాన్ని అమలు చేసిర్రు. ఇది సిపిఎస్ విధానం వల్ల రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఉద్యోగికి 1000 రూపాయల లోపలనే ఆ పెన్షన్ వస్తుంది. కాబట్టి ఆ 1000 రూపాయల లోపలతోటి జీవితాలు గడపాలన్నా, కుటుంబాలను సాగించాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా పాత ఇంతకుముందైతే దశాబ్ద కాలంగా పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు సిపిఎస్ మీద. రద్దు చేస్తాము అనేటువంటి అంటే మేము గలం కూడా విప్పడానికి లేకుండా అయింది పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాకు గత వరంగల్ సంబంధించి సిపిఎస్ రద్దు కోరుతూ మేము సమ్మె చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు, మీరు ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదానికి కట్టుబడి ఉండండి, మా ప్రభుత్వంలో మేము ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి సార్ నిలబెట్టుకుంటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. మాకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 2004లో ప్రవేశపెట్టినటువంటి కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కామ్ విధానాన్ని 10 సంవత్సరాల తర్వాత రద్దు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఆనాటి ముఖ్యమంత్రి ఉపాధ్యాయులందరినీ తన కన్నబిడ్డలా చూసుకోవాల్సినటువంటి కన్న తండ్రి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి గొంతుని చంపి మళ్ళీ అదే కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కామ్లో కొనసాగుతామని చెప్పి తిరిగి మమ్మల్ని పునరుద్ధరించడం జరిగింది. సో దీని వలన ఎవరైనా ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడు కానీ చనిపోతే వారి యొక్క అంత్యక్రియల ఖర్చు కూడా మేమే తలా కొంత డబ్బులు వేసుకొని వారి అంత్యక్రియలకు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కానీ, గీత కార్మికుల పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, 6000 ఇస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ 33 ఏళ్ళ సర్వీస్ చేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు తను రిటైర్ అయిన తర్వాత తనకు వచ్చే పెన్షన్ 200 రూపాయలు, 300 రూపాయలు, 350 రూపాయలు ఉండడంతో అతను బతకాలా చచ్చిపోవాలా అర్థం కాని స్థితిలో ఉంది. రేపు రిటైర్ అయిన తర్వాత ప్రతి ఉద్యోగి కూడా సిపిఎస్ విధానం వలన మమ్మల్ని మెర్సీ కిల్లింగ్కి అనుమతించమని ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలన్నీ కూడా దీన్ని మాకు మద్దతు తెలిపి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దీన్ని సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తారని ఆశిస్తూ ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుతూ థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం. అయితే గత 20 సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానం సెప్టెంబర్ 1, 2004 నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అమలైంది. కానీ మనం తెలంగాణగా విడిపోయిన తర్వాత మనకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. మన పాత పెన్షన్ విధానంలో ఉండాలన్నా, కొత్త పెన్షన్ విధానంలో ఉండాలన్నా అనే పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో నెంబర్ 28ని అది మన ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియకుండానే నూతన పెన్షన్ విధానంలో తీసుకొచ్చింది. దానివల్ల కూడా మనం తెలంగాణ సాధించుకున్నప్పటికీ పాత పెన్షన్ విధానంలో ఉండలేకపోయినాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం మీద మాకు చాలా ఆశ ఉంది. ఎందుకంటే వాళ్ళు మన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమని చెప్పారంటే మీకు పాత పెన్షన్ విధానం తెస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉన్నదో ఆ పాత పెన్షన్ మేము ఇస్తున్నాం, కాబట్టి మీ దగ్గర కూడా పాత పెన్షన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ జీవో నెంబర్ 28ని రద్దు చేసి కొత్త జీవో ద్వారా త్వరలో కొత్త జీవో ఇప్పించి మాకు పాత పెన్షన్ ఇప్పించి మా 2,50,000 ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క కళను నెరవేర్చాలని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెంబర్ 28 దగ్ధ కార్యక్రమానికి నల్గొండ కలెక్టరేట్ ముందు మేమందరం సమావేశమైనాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఓపీఎస్ను అమలు చేస్తానని పెట్టింది. కానీ దాదాపు 10 నెలలు గడుస్తున్నా కూడా ఆ వైపు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము, 2,50,000 సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల పక్షాన వేడుకుంటున్నాం సార్. మీరు వెంటనే ఈ సిపిఎస్ పై నిర్ణయం తీసుకొని రద్దు చేసి వెంటనే ఓపీఎస్ను అమలు చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ యాదాద్రి జోనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు పలకడం జరిగింది.
దయచేసి ప్రభుత్వాలు మారుతున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఓపీఎస్ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సీఎం గారు లేట్ చేయకుండా ఎంత వీలైతే అంత తొందరగా ఆ ఓపీఎస్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వం 2003 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి సిపిఎస్ విధానం కోట్లాది ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. మరి సుమారుగా ఇప్పటికీ సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టి సుమారుగా 20 సంవత్సరాలు దాటింది. అనేక ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మరి 2014 సంవత్సరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ సిపిఎస్ విధానాన్ని మేము అమలు చేస్తామనేటటువంటి ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగుల జీవితాలను మొత్తం చీకటిమయ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి లక్షలాది మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. మన